రాధాకృష్ణుల బంధం ప్రత్యేకత. కృష్ణుడి జీవితంలో గోపికలు అనేకమంది ఉన్నా, ధర్మపత్నులు 8 మంది ఉన్నా, ఆయన హృదయంలో శాశ్వత స్థానం పొందింది రాధ ఒక్కరే. రాధ లేక కృష్ణుడి పేరు పూర్తి కాదని, కృష్ణుడు లేక రాధాగాథ అసంపూర్ణమని అందరూ భావిస్తారు. ఈ ఇద్దరినీ వేరు చూడలేము. అందుకే వారు ప్రేమకు ప్రతిరూపాలు, ఆత్మల సమ్మేళనానికి ఆదర్శంగా నిలిచారు. రాధ జననం ఆధ్యాత్మిక నేపథ్యం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఒకసారి తన సహచరిణి లక్ష్మీదేవిని మరో జన్మలో ముందుగా పుట్టమని కోరాడు. కాని ఆమె నిరాకరించగా, చివరికి నిన్ను చూడకముందు నేను కళ్ళు తెరవను అనే షరతుతో రాధగా భూమిపై అవతరించింది. కమలంలో పుట్టిన రాధను వృషభాను దంపతులు దత్తత తీసుకున్నారు. కృష్ణుడి కన్నా 5 ఏళ్ల ముందే జన్మించిన రాధ కృష్ణుడిని దర్శించిన తరువాతే కళ్ళు తెరిచింది. కృష్ణుడు ఆమె తొలి దృశ్యమై జీవితాంతం ఆమె హృదయంలో శాశ్వతుడయ్యాడు. బృందావనంలోని మధుర స్మృతులు. రాధాకృష్ణులు కలిసి బృందావనంలో ఆటలు ఆడారు. గోపికలను ఆటపట్టించిన కృష్ణయ్య రాధతో మధుర భావనల్లో మునిగిపోయాడు. వేణుగానం వారిద్దరి ఆత్మీయ బంధానికి ప్రతీక. రాధ ప్రతిసారి వేణునాదం విన్నప్పుడల్లా కృష్ణుడిలో లీనమైపోయేది. ఈ సంగీతమే వారిని ఆత్మస్థాయిలో కలిపిన అద్భుతమైన తాళం. కంసవధ కోసం విడిపోవడం. కంసుని వధ కోసం మథురకు బయలుదేరిన క్షణంలో రాధాకృష్ణులు భౌతికంగా విడిపోయారు. కానీ వారి హృదయాలు మాత్రం ఎప్పటికీ ఒకటే. రాధ మనసు కృష్ణుని గురించే ఆలోచించేది. కృష్ణుడు కూడా రాధను మరువలేదని విశ్వాసం. జయదేవుని గీతగోవిందం. కవి జయదేవుడు రాసిన గీతగోవిందంలో కృష్ణుడు రాధ పాదాలను తన శిరసుపై ఉంచమని ప్రార్థించిన వాక్యం ఒక నిదర్శనం. మొదట అది తప్పు అనుకున్నా, తిరిగి దైవ సంకల్పంలా పునరావృతమవడం రాధాకృష్ణుల ప్రేమలోని పవిత్రత, ఆత్మీయతను చూపిస్తుంది. రాధ చివరి క్షణాలు. ఆరోగ్యం క్షీణించిన రాధ చివరి క్షణాల్లో కృష్ణుడి ఒడిలో తలపెట్టి, ఒకసారి వేణునాదం వినిపించు అని కోరింది. కృష్ణుడు వేణువాయించగా, ఆ సంగీతాన్ని వింటూ రాధ ఆయనలోనే లీనమైపోయింది. ఆ క్షణంలో కృష్ణుడు వేణువును విరిచి విసిరేశాడు. ఇక తనకు అది అవసరం లేదనే భావనతో. విశ్లేషణ. రాధాకృష్ణుల బంధం వివాహ సంబంధం కాదని, ఆత్మల కలయిక అని గుర్తించాలి. వారిని జంటగా పూజించడం వారి ప్రేమలోని పవిత్రతను తెలియజేస్తుంది. రాధాకృష్ణుల గాథ ద్వారా మనకు తెలిసేది, ప్రేమ అనేది శరీరానికి పరిమితం కాకుండా ఆత్మస్థాయిలో ఉండే బంధం. వారి అనుబంధం ప్రేమ, భక్తి, సమర్పణ అనే 3 మూలాలపై నిలిచింది. చిన్న వ్యాసం. రాధాకృష్ణుల ప్రేమ ఆత్మీయ సమ్మేళనం. రాధాకృష్ణుల ప్రేమ కథ భౌతిక బంధాలను మించి ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతీక. వివాహ బంధం లేకపోయినా వారిని శాశ్వత జంటగా పూజించడం వారి ప్రేమ యొక్క పవిత్రతను ప్రతిబింబిస్తుంది. రాధాకృష్ణుడిని తొలి చూపులోనే ఆరాధించగా, కృష్ణుడు కూడా ఆమెను ఆత్మసమర్పణతో ప్రేమించాడు. చివరికి రాధాకృష్ణుడిలో లీనమైపోవడం వారి బంధం నిత్య సత్యమని నిరూపించింది. అందుకే ప్రపంచం వారిని ప్రేమకు మారుపేరుగా భావిస్తుంది.